హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ X2 ప్రోని 30,000 పెట్టి పర్చేస్ చేయవచ్చా, దీని రేట్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, దీంట్లో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో దీని తర్వాత వీడియోలో నేను రియల్మీ X2 Pro వర్సెస్ రెడ్మీ K20 Pro ఈ రెండింటికి కంపారిజన్ చేసి చెప్తాను. తర్వాత వచ్చేసి చాలామంది OnePlus 70 తోటి కూడా కంపారిజన్ చేయమంటున్నారు. సో దాంతో కూడా కంపారిజన్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. సో దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే బేసిక్ వేరియంట్కి 30,000 పెట్టారు. సో హయ్యర్ వేరియంట్కి 33,000 పెట్టారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడి మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ బాగుంది. మీకు వెనకాల మొత్తం ఈ బిల్డ్ ఏంటంటే గ్లాస్ బిల్డ్ తోటి ఇచ్చారు కాబట్టి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఈ కెమెరా బంప్స్ ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం బయటకు వచ్చాయి. దీంతోపాటు వీళ్ళు మనకు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు. సో ఈ బ్యాక్ కేస్ యూజ్ చేస్తేనే బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ అందరికీ కొంచెం ఆడ్గా కనిపించేది ఏంటి అంటే ఈ రియల్మీ బ్రాండింగ్. సో ఈ రియల్మీ బ్రాండింగ్ అనేది జనరల్గా మనకు కిందిస్తే బాగుండు. దాదాపుగా అన్ని మొబైల్స్లో కిందనే ఉంటుంది. ఏ కంపెనీకి చూసుకున్నా కూడా అలానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొంచెం వెరైటీగా థింక్ చేసి సైడ్కి అయితే ఇచ్చేశారు. కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చట్లేదు. నాకైతే మొబైల్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ బ్రాండింగ్ ఇక్కడ ఉన్నా ఉండకపోయినా నాకు పెద్దగా తేడా అయితే ఏం అనిపించలేదు. నెక్స్ట్ దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ గురించి మాట్లాడినట్టయితే 6.5 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. ఇది 1000 నిట్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సో మీరు అవుట్డోర్లో తీసుకెళ్ళినా కూడా మీకు ఇది చాలా బాగా అయితే కనిపిస్తుంది. వ్యూవింగ్ యాంగిల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైనా మీరు మూవీస్ చూసినా లేకపోతే వీడియో సాంగ్స్ చూసినా కూడా మీకు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుద్ది. దీంతో పాటే మనకు దీనిలో 90 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. సో మీకు 30,000 బడ్జెట్లో 90 Hz రీఫ్రెష్ రేట్ అనేది వేరే ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయట్లేదు, ఈ బ్రాండే ప్రొవైడ్ చేస్తుంది. అయితే మీకు ఈ 90 Hz రీఫ్రెష్ రేట్ అనేది గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటే మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసే మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే దీన్ని వాడారనుకోండి, మళ్ళీ మీరు వేరే మొబైల్ అంటే దీనికంటే తక్కువ రిఫ్రెష్ రేట్ ఉండే మొబైల్ వాడినప్పుడు మీకు అర్థమైపోద్ది ఇది ఎంత స్మూత్గా ఉంటుంది, ఎంత ల్యాగ్ ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి అయితే మీకు తెలిసిపోద్ది. అయితే చాలామందికి ఈ మొబైల్లో నచ్చదు ఏంటి అంటే వాటర్ డ్రాప్ నాచ్. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఫుల్ వ్యూ డిస్ప్లేలు కోరుకుంటున్నారు. సో ఇంత 30,000 బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు. సో అదే చాలామందికి నచ్చట్లేదు. నాకైతే పెద్దగా ఫరక్ ఏం పడలేదు. కింద చూసుకున్నట్టయితే మనకి బెజిల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అంత ఎక్కువ బెజిల్స్ కూడా ఏం కనిపించట్లేదు. మీకు ఇప్పుడు OnePlus 70 తోటి దీన్ని కంపేర్ చేసినప్పుడు లేదా OnePlus 7 కూడా ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుంది కాబట్టి దాంతో కూడా కంపేర్ చేయొచ్చు అనుకోండి. OnePlus 70 ఏంటంటే సేమ్ స్పెక్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మీకు ఈ బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది. కాకపోతే కెమెరా పరంగా డిజైన్స్ చూసుకున్నట్టయితే వేరేలాగా కనిపిస్తే తప్పిస్తే ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం దాదాపుగా సేమ్ అయితే కనిపించేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ వాడారు. ఇప్పటి వరకు ఉండే ఆ ప్రాసెసర్లలో అన్నిటికంటే పెద్ద ప్రాసెసర్ అన్నట్టు. అంటే స్నాప్డ్రాగన్ 865 అనౌన్స్ చేశారు, ఇంకా రాలేదు. అది ప్రజెంట్ మార్కెట్లో అన్నిటికంటే పెద్ద ప్రాసెసర్ ఏంటి అంటే స్నాప్డ్రాగన్లో ఈ మన స్నాప్డ్రాగన్ 855+ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అంటే దీని స్టోరేజ్ UFS 3.0 ప్లస్ 90 Hz రీఫ్రెష్ రేట్ ప్లస్ మనకు ఈ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ ప్లస్ బేసిక్ వేరియంటే మనకి ఇది 8GB ర్యామ్ కాబట్టి ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మీరు పబ్జీని హయ్యర్ సెట్టింగ్స్లో పెట్టేసుకొని ఆడండి, నెక్స్ట్ ఆస్ఫాల్ట్ హయ్యర్ సెట్టింగ్స్లో పెట్టేసుకొని ఆడినా, కాల్ ఆఫ్ డ్యూటీని హయ్యర్ సెట్టింగ్స్లో పెట్టేసుకొని ఆడినా మీకు ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. మరి ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా అంటే హీటింగ్ ఇష్యూస్ కూడా నాకు ఎక్కడ చూడడానికి కనిపించలేదు. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన ఒక గేమింగ్ రివ్యూ అయితే చేశాను, ఆ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో ఆ గేమింగ్ రివ్యూ చేసేటప్పుడు నాకు టెంపరేచర్ అనేది 36 వరకు 37 వరకు అయితే వెళ్ళింది. దీంతో పాటు మనకు దీనిలో వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఒకవేళ ఈ మొబైల్ అనేది హీట్ అయినా కూడా ఫాస్ట్గా కూల్ చేసేస్తాయి అన్నట్టు. సో మనకు దీనిలో హీటింగ్ ఇష్యూస్ అనేవి అయితే అస్సలు లేవు. నేను కూడా చాలా గేమ్స్ ఆడాను దీనిలో, అంటే చాలా ఎక్కువసేపు గేమ్ ఆడాను. నాకు ఎక్కడైతే చేతిలో పట్టుకునేంత విధంగా అయితే ఎక్కడ అనిపించలేదు, చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేసేసింది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీళ్ళు బ్యాక్ మనకు 4 కెమెరాస్ ప్రొవైడ్ చేస్తారు. సో దానిలో ఫస్ట్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. సో అది
సామ్సంగ్ సంబంధించిన GM1 సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి 8 మెగాపిక్సెల్, ఇంకొకటి డెప్త్ సెన్సార్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఈ కెమెరా విషయంలో అయితే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే దీంట్లో యూస్ చేసిన 64 మెగాపిక్సెల్ కెమెరా అనేది సామ్సంగ్ సెన్సార్ కదా, దాంతో పోల్చుకున్నట్టయితే మన 48 మెగాపిక్సెల్ ఉండే సోనీ IMX సెన్సార్ ఉంటుంది కదా, సో దాంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ మీకు బాగా వస్తాయి. ఒక విధంగా చెప్పాలి అంటే OnePlus 70 మొబైల్లో యూస్ చేసిన సెన్సార్ ఏదైతే ఉంటుందో దాంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసుకోవచ్చు. అయితే మీరు దీనిలో Gcam ఇన్స్టాల్ చేసుకోకుండా మాట్లాడినట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. మీకు డైనమిక్ రేంజ్ అయినా కానివ్వండి అంత అప్ టు మార్క్ లేదు. నెక్స్ట్ దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ కూడా మనకు ఓవర్ సాచురేటెడ్ వస్తున్నాయి. అంటే మనకు ఉన్న కలర్స్ చూపించట్లేదు, కొంచెం కొన్ని సందర్భాలలో వేరే కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు వీళ్ళు మనకు మ్యాక్రో లెన్స్ కూడా అల్ట్రా మ్యాక్రో అని చెప్పేసి ఒక మోడ్ కూడా ఇచ్చేసారు. దాంతో యూస్ చేసేసి మనం దగ్గర నుంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటే మనకు వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే 4K వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. అయితే దీనిలో మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చేసారు. OIS ఇస్తే బాగుండు, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తే బాగుండు. ఈ బడ్జెట్లో చాలామంది కోరుకునే అదే, కాకపోతే అదైతే మిస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలో మనం స్లో మోషన్ వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు 960 FPS తోటి. కాకపోతే మీకు అదంతా అప్ టు మార్క్ ఉండదు, అంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కనబడదు. కాకపోతే దానిలో మనకు మళ్ళీ తక్కువ ఫ్రేమ్ రేట్ పెట్టేసుకొని షూట్ చేసిన వీడియోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ కెమెరా కూడా మనకు బ్యూటిఫికేషన్ మోడ్ ఆన్ చేయకపోయినా కూడా మన ఫేస్లో బ్యూటిఫికేషన్ ఆన్ చేసినట్టే ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అయితే వీళ్ళు ఇందులో ఇచ్చిన కెమెరా గురించి మాట్లాడినట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అయితే వీళ్ళు మనకు డిసెంబర్లో ఇంకొక మొబైల్ని లాంచ్ చేస్తారని చెప్పారు, Realme XT Snapdragon 730G ప్రాసెసర్ తోటి కదా. అయితే దానిలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు, దీనిలో 16 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. బడ్జెట్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఉంది, 30,000 ఉంది. దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే ఎక్కువనే ఉంటుంది. సో మన కెమెరా ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. దాన్ని అప్డేట్స్ ద్వారా అయితే ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. సో సెల్ఫీ కెమెరా యూస్ చేసి మనం 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పింది Gcam ఇన్స్టాల్ చేయకుండా ఫొటోస్ని క్యాప్చర్ చేస్తే ఇలా వస్తాయని చెప్పాను. అలా కాకుండా మీరు దీనిలో Gcam ఇన్స్టాల్ చేయండి, మొత్తం టోటల్ మారిపోద్ది. అంటే మీరు ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు దానిలో డీటెయిల్స్ అయినా కానివ్వండి, లేకపోతే డైనమిక్ రేంజ్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా కానివ్వండి, అన్నీ మీకు ఫిక్స్ అయిపోతాయి. చాలా బాగా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది ఎప్పుడు మనం Gcam ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. అదే మనకు సెల్ఫీలో కూడా వర్తిస్తుంది, అదే మనకు వీడియోలో కూడా వర్తిస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ దీంట్లో వచ్చిన డిఫాల్ట్ కెమెరా యాప్ యూస్ చేసేసి ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం. అన్ని సందర్భాలలో కాదు, కొన్ని సందర్భాలలో. సో వాటిని మనం అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తారని చెప్పేసి అయితే ఆశిద్దాం. నెక్స్ట్ దీని సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే దీని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా కానివ్వండి, ఫేస్ అన్లాక్ అయినా కానివ్వండి, నేను వాడిన ఇంతకుముందు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పోల్చుకున్నట్టయితే చాలా బాగా అయితే అన్లాక్ చేస్తుంది. ఇప్పుడు నా చేతిలో Realme X2 Pro ఉంది, తర్వాత వచ్చేసి Redmi K20 Pro ఉంది కదా, దీంతో పోల్చుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఇది అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా అంతే ఫాస్ట్గా అయితే అన్లాక్ చేస్తుంది. అయితే దీనిలో మనకు పాపప్ సెల్ఫీ కెమెరా ఉంది కాబట్టి పాపప్ సెల్ఫీ కెమెరా తోటి ఆ ఫేస్ అన్లాక్ చేసేది వేరే ఉంటుంది. దీనిలో పాపప్ సెల్ఫీ కెమెరా లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే దీనిలో 4000 mAh బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు. అయితే ఈ 4000 mAh బ్యాటరీని మనం ఛార్జ్ చేసుకోవడానికి దీని మెయిన్ USP 15 watts ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు 0 to 100% ఓన్లీ 30 minutesలో ఛార్జ్ చేయొచ్చు. అయితే కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 35 minutesలో మొబైల్ని ఫుల్ ఛార్జ్ చేస్తాయని చెప్పారు. నేను ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు 30 minutesలో ఛార్జ్ చేసేసింది. అయితే నేను మధ్యలో మొబైల్ని ఆన్ చేయడం, తర్వాత వచ్చేసి దీనిలో బ్యాక్గ్రౌండ్లో యాప్స్ క్లోజ్ చేయకపోవడం, ఇటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా కన్సిడర్ చేసినట్టయితే ఇంకా చాలా తక్కువ టైంలోనే ఛార్జ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనకు ఇంత ఫాస్ట్గా ఛార్జ్ చేసే టెక్నాలజీ ప్రజెంట్ ఇండియాలో అయితే లేదు. అంటే వేరే బ్రాండ్స్ 30 watts ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, వీళ్ళు ఏకంగా 50 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు ఛార్జింగ్ సమస్య అయితే రాబోదు. అంటే మీ మొబైల్లో బ్యాటరీ తగ్గిపోయింది అనుకున్నప్పుడు మీరు ఒక 5-10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు ఛార్జ్ చేసేస్తే ఈజీగా 70%, 80% వరకు అయితే ఛార్జ్ అయిపోద్ది. సో నెక్స్ట్ దీని OS గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android Pie తోటి వస్తుంది. Android 10 ఎక్స్పెక్ట్ చేశాను నేను, Android 10 తోటి వస్తే బాగుండు. సో మొత్తానికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యేది దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కలర్ OS దగ్గరనే అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే కలర్ OS గురించి మన అందరికీ తెలిసిందే, నోటిఫికేషన్స్ అయినా కానివ్వండి, లేకపోతే
ఆ బల్కినెస్ వల్ల చాలామంది మెచ్చరు. అదే మనం వన్ ప్లస్ డివైస్ గురించి మాట్లాడినట్లయితే వన్ ప్లస్లో ఆక్సిజన్ ఓఎస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గర ఉండడం వల్ల చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు దాన్ని వాడేటప్పుడు 30,000 మొబైల్ మనం వాడుతున్నాము అనే ఫీలింగ్ ఆ ఓఎస్ కల్పిస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకు ఈ రియల్మీ X2 ప్రోలో వాడింది వీళ్ళు కలర్ ఓఎస్ కాబట్టి మనకి కలర్ ఓఎస్ అంటేనే ఒక 20,000 బడ్జెట్ మొబైల్లలో 15,000 బడ్జెట్లలో మొబైల్స్లలో వాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తప్పిస్తే 30,000 బడ్జెట్లో జనాలు వాడడానికి ఇష్టపడరు. అందుకోసమే చాలామంది దీన్ని ఏమంటూ ఉన్నారంటే ఓవర్ ప్రైస్ మొబైల్ అంటున్నారు. సో రియల్మీ వాళ్ళు ఫాస్ట్గా దీనికి రియల్మీ ఓఎస్ అంటున్నారు కదా, అంటే స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉండే ఓఎస్ని రిలీజ్ చేస్తే చాలామంది సాటిస్ఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో వీళ్ళు వాడింది డాల్బీ అట్మాస్ స్పీకర్స్, అంటే దీనిలో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేశారు. కింద ఒక స్పీకర్ ఉంటుంది, మనకి ఇయర్ పీస్ నుంచి కూడా సౌండ్స్ వస్తుంటాయి అనుకోండి. అయితే ఈ డ్యూయల్ స్పీకర్స్ మీకు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఇప్పటి వరకు వచ్చిన రియల్మీ డివైస్లలో అన్నిటికంటే మంచి సౌండ్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. అయితే బేస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని నాకు అనిపించింది. అయినా కూడా లౌడ్నెస్ ప్రకారం చూసుకున్నట్టయితే మీరు ఏదైనా గేమ్ని అవుట్ స్పీకర్లో పెట్టేసుకుని ఆడారనుకోండి, ఇయర్ ఫోన్స్ లేకుండా చెవులు బద్దలైపోయేంత సౌండ్ అయితే వస్తుంది. అంటే చాలా ఎక్కువ సౌండ్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు సౌండ్ ప్రకారం చూసుకున్నట్టయితే డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే వీళ్ళు ఇంకొక ఎడ్జ్ తీసుకునేది ఎక్కడ అంటే దీనిలో వీళ్ళు 3.5mm జాక్ ప్రొవైడ్ చేశారు. మీకు వేరే బడ్జెట్ మొబైల్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు 3.5mm జాక్ని స్కిప్ చేసేసారు. దీంతో పాటు డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే హెచ్డిఆర్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అయితే మీకు నెట్ఫ్లిక్స్లో ఇంకా సర్టిఫికేషన్ రానట్టుంది. దాంట్లో అయితే మీకు హెచ్డిఆర్ వీడియోస్ని ప్లే చేయలేదు. కాకపోతే మిగతా అన్నిట్లలో అయితే హెచ్డిఆర్ వీడియోస్ని అయితే ప్లే చేస్తుంది. సో అది అప్డేట్ ద్వారా అయితే ఫిక్స్ చేయొచ్చు అనుకోండి. మనకు దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే NFC సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనకు 30,000 బడ్జెట్లో మొబైల్ లాంచ్ చేశారు కాబట్టి NFC సపోర్ట్ అనేది అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనకు దీనిలో NFC సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఓవరాల్గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడినట్టయితే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. మనకు కొంచెం బల్కీగా అయితే అనిపిస్తుంది, కాకపోతే పర్లేదు, మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. స్క్రీన్ కూడా మనకు పెద్ద సైజులో ఉండడం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇదంతా విన్న తర్వాత చాలామందికి వచ్చిన మెయిన్ డౌట్ గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చాలామందికి డౌట్ ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఈ రెడ్మీ K20 Pro మొబైల్ లాంచ్ చేసినప్పుడు 28,000కి లాంచ్ చేశారు. తర్వాత దీన్ని ఆఫర్స్లో తగ్గించుకుంటూ 25,000 కూడా అమ్మారు కదా, అంటే దీని ప్రైస్ అనేది తక్కువ చేశారు దీన్ని లాంచ్ చేసిన ఒక 3-4 నెలల తర్వాత. సో అలానే రియల్మీ వాళ్ళు కూడా దీని ప్రైస్ తక్కువ చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కన్ఫర్మేషన్ ఏం కాదు, ఇంకొక నెల 2 నెలల్లో దీని ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కింద కామెంట్లో రాయండి. సో మరి ఓవరాల్గా ప్రజెంట్ ఈ మొబైల్ని మనం 30,000 పెట్టి పర్చేస్ చేయొచ్చా అని అంటే ఫ్రెండ్స్ చూడండి, ప్రతి దానికి ప్రోస్ కాన్స్ ఉన్నట్టు దీనికి కూడా ప్రోస్ కాన్స్ అయితే ఉన్నాయి. సో దీని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే దీని పర్ఫార్మెన్స్ అని చెప్పేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ మనకు 30,000లో వేరే ఏ బ్రాండ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ దీని రిఫ్రెష్ రేట్ 90 Hz రిఫ్రెష్ రేట్, సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. దీని డిస్ప్లే సూపర్ ఉంది, 1000 nits డిస్ప్లే దీన్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తూ ఉంటాయి. సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి డీప్ బ్లాక్ కనిపించేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీని మెయిన్ యూఎస్పీ దీని 50 watts ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఒక 30 నిమిషాల్లోనే 4000 mAh బ్యాటరీని ఛార్జ్ చేసేయచ్చు. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే దీని ఓఎస్ అని చెప్పేయచ్చు ఫస్ట్. ఎందుకంటే 30,000 బడ్జెట్లో ఎవరు కూడా ఈ కలర్ ఓఎస్ని వాడడానికి ఇష్టపడరు. సో ఈ కలర్ ఓఎస్ని వీళ్ళు రియల్మీ ఓఎస్ తోటి రీప్లేస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే దీని కెమెరా పర్ఫార్మెన్స్ అని చెప్పేయచ్చు. అప్ టు మార్క్ లేదు, అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. ఫిక్స్ చేసిన తర్వాత నేను మీకు ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే దాని గురించి చెప్తాను. ప్రజెంట్ మాత్రం మీకు వేరే డివైజెస్తో పోల్చుకున్నట్టయితే అంత అప్ టు మార్క్ లేదు. సో దాన్ని అప్డేట్ ద్వారా అయితే ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంతే ఫ్రెండ్స్, ఇక దీనిలో నాకు మైనస్ పాయింట్స్ అయితే ఇంకా ఎక్కువ ఏం కనిపించలేదు. చాలామంది ఇంకొకటి కింద కామెంట్లో రాసింది ఈ మధ్య ఏంటి అంటే మొబైల్ ఓవర్ ప్రైజ్డ్ అని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇవే స్పెక్స్ ఉండేవి మీరు వేరే బ్రాండ్ అంటే వన్ ప్లస్ గురించి మాట్లాడినట్టయితే దాంట్లో మీకు 38,000 36,000 పేయాల్సి ఉంటుంది. కాకపోతే మనకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 90 Hz రిఫ్రెష్ రేట్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ తోటి అన్నిటికంటే ముఖ్యం 50 watts ఫాస్ట్ ఛార్జర్ తోటి దీన్ని మనకు ప్రొవైడ్ చేశారు. అది కూడా 30,000లో ప్రొవైడ్ చేశారు కాబట్టి నాకైతే ఓవర్ ప్రైజ్డ్ అయితే అనిపించలేదు.
దీని ప్రైస్ మేబీ ఇంకొక 1000 ఆర్ 2000 తక్కువ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. అయితే మరి మనం దీన్ని 30,000 పెట్టి పర్చేస్ చేయొచ్చా అని అంటే నాకు ఓఎస్ తోటి సంబంధం లేదు అని అనుకునే వాళ్ళు, అంటే చాలామందికి 30,000 బడ్జెట్ అనగానే వన్ ప్లస్ డివైస్ గుర్తుకొస్తుంది. చాలామందికి అది అలవాటు అయిపోయింది ఆక్సిజన్ ఓఎస్ని వాడడం. సో దీనిలో కలర్ ఓఎస్ కాబట్టి దాన్ని 30,000 బడ్జెట్లో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో నాకు యూఐ తోటి సంబంధం లేదు, నెక్స్ట్ బ్రాండ్ తోటి సంబంధం లేదు అనుకునే వాళ్ళైతే ఆరాంగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ డివైస్ అని చెప్పేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.